ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ పార్టీ సమీక్షా సమావేశాలకు పూనుకోవడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. అదే సమయంలో ప్రజల్లో ప్రతి నెల 15 రోజుల చొప్పున కేటాయిస్తాను అంటూ ఆయన చెప్పిన మాటలు కూడా నెరవేరడం లేదు. ఏం జరుగుతుంది? ఒకవైపు ఆయన భాగస్వామ్య పక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జిల్లాల వారీగా పర్యటన చేస్తూ ఆయా జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీని మరింతగా పుంజుకునే దిశలో చంద్రబాబు నాయుడు అనేక రకాల ఎత్తుగడలు వేస్తూ వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తాత్సారం చేస్తున్నారు? తన పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి కూడా ఆయన ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు? కనీసం గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగానైనా సమావేశాలు పెట్టిన దాఖలాలు ఎందుకు లేవు? వీటితో పాటుగా ఇతర అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి పట్టున్నప్పటికీ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవలసినటువంటి నాయకులంతా తమ పార్టీ అధినేత తమను పిలిచి పార్టీ పరిస్థితి గురించి మాట్లాడతారు అంటూ ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి విపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కువ సమయాన్ని హైదరాబాద్కే పరిమితం చేసిన అడపాదడపా రాష్ట్రానికి వచ్చి కొన్ని కార్యక్రమాలతో చేతులు దులుపుకున్న ఎవ్వరూ పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం పంచుకుంటూ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో మంచి విజయాలు సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి తగ్గట్టుగా మరింత ఎదిగేందుకు అనుగుణంగా కార్యాచరణ లేకపోవడం మీద చాలామంది ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. వీటితో పాటుగా ప్రజల్లోకి వెళ్ళేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, సమస్యల పరిష్కారం కోసమంటూ తాను ప్రతీ నెల 15 రోజుల పాటు జిల్లాల్లో పర్యటన చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. జనవరి నెలలోనే ఆయన ఈ మాట చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి నుంచి మొదలెడతానన్నారు. ఫిబ్రవరిలో దాన్ని మళ్ళీ ఆయన పునరావృతం చేశారు. మార్చి నుంచి స్టార్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు. మళ్ళీ మార్చిలోనూ అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ నుంచి అంటున్నారు. ఈయన ఇన్నిసార్లు వాయిదా వేస్తున్నప్పుడు మరి ఏప్రిల్ నుంచి అయినా కార్యక్షేత్రంలోకి వెళ్ళి జనాలతో మమేకమయ్యి పైగా ఆయా నియోజకవర్గాల్లోనే స్టేజ్ వేసి అక్కడి ప్రజలతో ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలకు సిద్ధమవుతారా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు పర్యటనకు వెళ్తారు? ఏ రీతిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు? ఎవరెవరితో చర్చిస్తారు? ఏ రీతిలో తన పార్టీ అభివృద్ధికి, తన ప్రభుత్వ కార్యకలాపాల విషయంలోనూ చొరవ చూపుతారు అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఆయన ఎప్పట్లోగా తన పర్యటనలకు శ్రీకారం చుడతారు అని తన పార్టీ శ్రేణులంతా ఇప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో కూడా ఆయన అనేక సార్లు ఇలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చి కూడా చివరి నిమిషంలో డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే రీతిలో చేస్తారా? లేకుంటే నిజంగానే ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైనటువంటి చర్యలకు పూనుకుంటారా? ఇది ఎప్పుడు ప్రారంభమవుద్ది? ఏ రీతిలో సాగుతుంది? దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వీటన్నిటికీ అటు ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కానీ లేదంటే ఇటు జనసేన పార్టీ తరపున అధికారికంగా కానీ ఒక స్పష్టత అయితే ఎప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పటిలోగా ఈ వ్యవహారం పట్టాలెక్కుతుందో చూద్దాం మరి.